హాయ్ అండి. మనం ఇప్పుడు సింగపూర్లోని రివర్ వేల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి మురుగన్ టెంపుల్కి వచ్చామండి. తమిళియన్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్గా ఆరాధిస్తారు. ఆంధ్రులైతే కుమారస్వామి గాను, స్కందుడని సుబ్రహ్మణ్య స్వామి అలా ఆరాధిస్తుంటారు. హాయ్ స్వాతి. టెంపుల్ దగ్గరికి వచ్చామండి. నేను ఇటుగోటి కింద ఇక్కడ మా రమ్మ ఇక్కడ చూడండి, ఈ కొబ్బరి చెట్టు చూడండి ఇక్కడ కింద భలే కాస్తుందండి. ఇది అది మనకే ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో కొబ్బరికాయలు అయితే సరే కాయట్లేదు మనకి. ఇక్కడ చూడండి 3 గెలలు కూడా భలే కనిపిస్తున్నాయి. ఇక్కడ నెమలి వాహనం కదా ఇది, గణేష్ రెడ్డి సోదరుడు కదా ఆయన. ఏంటి ఏమంటాం మనం తిరగలేని కుమారస్వామి అంటాం. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిని కూడా అంటాం కదా. చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు. ఏ ఎంట్రన్స్ కూడా ఇది, అది మెయిన్ ఎంట్రన్స్, ఇది సబ్ ఎంట్రన్స్ అనుకుంటాను. ఇది చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ చెప్పులు స్టాండ్ ఇక్కడ ఉంది. ఇది తమిళలో ఉంది పేరేదో ఏదో అయ్యవారు. ఇది ఒక విగ్రహం ఉంది ఇక్కడ. గోరింత కదా అది. గోరిందాకు ఇక్కడ పెట్టుకుంటుంటారా? ఏది చేతులే గోల్డ్ కనిపిస్తున్నాయి, వెళ్ళిపోయి అయిపోయింది. ఇది దీన్ని ప్లాంట్, దీన్ని ఏమంటా? మందారం కాదు, పారిజాతం. పారిజాతం ప్లాంట్ ఉంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ సంతర్పణ అంటే భోజనాలు పెడుతుంటారండి. ఇది ఇక్కడ వీక్లీ వన్స్ కదా స్వాతి ఇక్కడ భోజనాలు పెట్టేది, లేకపోతే డైలీ? గురువారం ఉంటుంది, ఎవరన్నా మొక్కుకుంటే వాళ్ళు పెడుతుంటారు. ఓకే. ఎవరన్నా అంటే డొనేట్ చేస్తారన్నమాట. అంటే ప్రతిరోజు కదా? ప్రతి గురువారం అయితే ఉంటుంది. ప్రతి గురువారం ఉంటుంది. ప్రతిరోజు ఎవరు మనం అనుకుంటే ఇలా ఇవ్వాలి అని ఇంతమందికి అంటే పల్లకి అంటే వల్లి దేవసేనక పల్లకి, అది వల్లి దేవసేనకి పల్లకి మోస్తున్నారండి. అది చాలా బాగుంది. ఇది ఈ స్వామి ఏంటి, కుమారస్వామి అయినా గుర్రం మీద అంటే కళ్యాణం అన్నమాట. సంథింగ్ ఈ కళ్యాణ వైభవం అంతా కూడా మనకి ఇక్కడ చెక్కారు. ఇక్కడ చాలా బాగుందండి. అమ్మవారు పేరు రాయలేదు ఇక్కడ. ఇదంతా కిచెన్కి సంబంధించినటువంటి. ఇటు సైడ్ వాడి లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఇవన్నీ వంట పాత్రలు. ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. గణేష్ మహారాజ్కి చెయ్యి. ఇక్కడ ఈ మురుగన్ టెంపుల్లో గణేష్ విగ్రహం కూడా పెట్టారండి. అది ఎప్పుడు పెడతారమ్మా? లేదండి, ప్రతి సంవత్సరం అయితే లేదు. ఈసారి స్పెషల్గా ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఓకే, బాగుంది. ఇది ఆకులతో పెట్టినట్టున్నారు కదా, చుట్టూ ఆకులతోటి డెకరేషన్ చేశారు. భలే ఉందండి. అంటే నిత్యం ఇది గజమాల రెస్ట్ తీసుకుంటాను ఫస్ట్. విగ్రహం అయితే చాలా బాగుంది. ఉదయం సాయంత్రం పూజలు చేస్తారేమో, నవరాత్రులు కూడా చేస్తారు కదా? ఓకే. అయితే పూజకు వద్దాం మళ్ళీ కలుద్దాం. ఓకే. మనం కింద పార్ట్ చూసాం కదండి. కింద పార్ట్లో విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది. అక్కడ భోజనశాల, ఇంకా వివిధ రకాలకి కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు పైకి వచ్చాం. పైకి చాలా విశాలమైనటువంటి హాలు. ఇక్కడ గుడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ స్వామి ముఖ్యంగా అరుల్మిగు వేల్మురుగన్ స్వామిగా పిలవడం జరుగుతుంది. ఆల్మిరుగు వేల్మురుగన్ జ్ఞాన మునీశ్వర టెంపుల్. అంటే జ్ఞాన మునీశ్వర స్వామి కూడా టెంపుల్ కూడా పక్కన ఉంది కాబట్టి ఆ పేరుతో కలిపి మురుగన్ స్వామిని పిలవడం జరుగుతుంది. ఇది ఈ సింగపూర్లోని రివర్ వేల్ క్రిజెంట్ వద్ద ఉన్నటువంటి ఈ శాంకాంగ్ పట్టణానికి దగ్గరలో ఉంది సింగపూర్లోనిది. ముఖ్యంగా ఈ స్వామిని అయితే వివిధ పేర్లతో మన భారతదేశంలో పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా శివపార్వతుల పుత్రుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బాగా ఎక్కువగా
పూజలు చేయటం అనేది జరుగుతుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గాను, కార్తికేయ స్వామి గాను, షణ్ముఖ స్వామి గాను, స్కంద స్వామి అని, వేల్మురుగన్ అని. వేల్మురుగన్ అంటే విల్లు ధరించిన వాడని కూడా అంటారు, లేదా వేలాయుధం ధరించిన వాడు అని కూడా అంటారు. గుహ అని, దండపాణి అని, శరవణ భవ అని చాలా వివిధ రకాల పేర్లతో ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ధైపూసం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కంద షష్ఠి కూడా ఘనంగా నిర్వహిస్తారు. కావడి పాలాభిషేకం బాగా ఇక్కడ ఘనంగా చేయటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ స్వామి టెంపుల్ ఎదురుగా కుడివైపున ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే అమ్మవారు, దుర్గమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీ దుర్గాయి అమ్మన్ తల్లి విగ్రహం ఇక్కడ ఉన్నది. అలాగే ఈ ఎడమ వైపు వచ్చేసరికి శ్రీ భైరవ, అంటే కాల భైరవ స్వామిగా మనం చూపిస్తాం కదా, ఆ భైరవ స్వామి ఇక్కడ దీపారాధన ఇక్కడ చేసుకోవాలి. నవగ్రహాలు ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, నవగ్రహాలు అమ్మవారు జ్ఞానమునీశ్వర స్వామి. ఈయనే జ్ఞానమునీశ్వర స్వామి. శ్రీ విశ్వనాథర్ స్వామివారి టెంపుల్కి విశ్వనాథర్ స్వామి ఇక్కడేమో అయ్యప్ప స్వామివారి విగ్రహానికి ఎడమవైపుగా అయ్యప్పన్ స్వామి, కుడివైపున వినాయక స్వామి విఘ్నేశ్వరుడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు స్వామివారి దర్శనం మనకు లభించింది. ఆల్మురుగన్ స్వామి. ఓం శరవణ భవాయ నమః. జ్ఞానశక్తిధర స్కంద వల్లీ కళ్యాణ సుందర దేవసేన నః కాంత కార్తికేయ నమోస్తుతే. ఓం శ్రీ వల్లీ దేవసేన. చూసారు కదా స్వామిని. ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.